రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ మూడు కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. ఏం తమ్ముళ్ళు, మీరు వెనకాన ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు, రెండో వరం, 3 వరాలతో వచ్చాను నేను మీకు. రెండో వరం, 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొని చెప్పండి. నేను ఒకటే ఆలోచించాను, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. 2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 19-24 చీకటి రోజులు. ఏం తమ్ముళ్ళు పనులైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ